శ్రీమాత్రే నమ. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము అగ్నిశక్తి గురించినటువంటి విషయాలను చెప్పుకున్నాం. దానిలో భాగంగా అగ్నికి కిందకు వచ్చినట్లయితే జలం ఉంటుంది, పైకి వెళ్ళినట్లయితే వాయుశక్తి వాయువు అనేది ఉంటుంది అనేసి చెప్పుకున్నాం. ఇప్పుడు కేవలం వాయుశక్తి గురించి మాత్రమే చెప్పుకుందాం. ఇక్కడ వాయుశక్తి అనగానే అందరికీ తెలుసు, వాయువు అనగానే మనకి ఊపిరి అనేసి నిజమే. మనము శరీరానికి ముక్కుతో పీల్చుకునే గాలిని మనము ఊపిరి అనేసి అంటాము. అదే బ్రహ్మరంధ్రంలో లోపలికి శక్తిని, విశ్వశక్తిని మనం తీసుకునేది శ్వాస అని అంటాము అనేసి మనం ఆల్రెడీ చెప్పుకునే ఉన్నామన్నమాట. సో ఎప్పుడైతే మనము మెడిటేషన్ ద్వారా విశ్వశక్తిని లోపలికి తీసుకుంటూ దానిని వాయుశక్తిగా మార్చుకునే క్రమాన్ని గురించి మనము చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ మనము ముక్కుతో పీల్చుకునే గాలి అనేది లోపలికి పోతుంది, ఆక్సిజన్గా మారుతుంది, రక్తం ద్వారా వివిధ కణాలకి, అణువులకి అంతా చేరుతుంది అన్న విషయం శరీరపరంగా మనకి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనము ధ్యానం ద్వారా తీసుకునేటువంటి శక్తి వాయువుగా మారిన తర్వాత ఏమేమి పనులు చేస్తుందనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నమాట. సో ఇప్పుడు వాయుశక్తి లోపలికి వెళ్ళగానే మొట్టమొదటిగా మనకంతా కూడాను ప్రతి కణానికి, అణువుకి రక్తం ద్వారా కాకుండా వాయుశక్తి ద్వారా మనకు ఆక్సిజన్ ఇవ్వడం కానీ, ప్రాణశక్తిని ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకనేసే ప్రాణశక్తి శరీరాన్ని నిలబడడానికి మనకి ఉపయోగపడుతుంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అందువలననే మనకు ఆయువు పెరగడానికి కూడాను ఈ ప్రాణశక్తి అవసరం అవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఎందుకు అంటే మనము చాలా చోట్ల వినే ఉంటాం, ఏమిరా గాలి పీల్చుకొని బతుకుతున్నావా అని. అంటే అన్నము ద్వారా కానీ, ముక్కు ద్వారా మనం పీల్చుకున్న గాలి ద్వారానే బ్రతకడం అనేది మనకు తెలుసు. కానీ గాలి పీల్చుకొని బ్రతకడము అంటే శరీరానికి కావలసినటువంటి ఆక్సిజన్ను డైరెక్ట్గా తీసుకోవడం అనమాట. కావాలంటే గమనించండి, ప్రతి అణువుకు, కణానికి అంతా కూడాను ఆక్సిజన్ అందిస్తే అది జీవితకాలాన్ని పెంపొందించుకుంటుంది. మనమంతా చేస్తున్నది అదే కదండి. ఆక్సిజన్ను తీసుకొని మనం తీసుకునే అన్నం ద్వారా ఆ పదార్థంలో ఉండేటువంటి ఖనిజాలు కానీ, లవణాలు కానీ మన శరీరానికి మనము అందిస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ మనం డైరెక్ట్గా వాయువుని తీసుకొని గాలి పీల్చుకొని బ్రతకడం అంటే ఇదేనమాట. సో ఆ వాయు శక్తి ద్వారా మనము జీవితకాలాన్ని పెంపొందించుకోవడానికి మనకు అవకాశం వస్తుందన్నమాట. సో ఈ వాయుశక్తి ద్వారా కేవలం మనం ప్రాణాన్ని ఎక్కువ కాలం పొడిగించుకోవడానికి, జీవితాన్ని ఎక్కువ సమయం లేకపోతే ఎక్కువ కాలం జీవించడానికి మాత్రమేనా అంటే అంతేకాదండి. మనము తీసుకున్నటువంటి శక్తి అంతా కూడాను ప్రతి అణువుకు చేరవేయాలి అంటే కూడాను ఈ వాయుశక్తి అవసరం అవుతుంది. అంటే మనం మెడిటేషన్కి కూర్చున్నాము, మన లోపలికి విశ్వశక్తి ప్రసరించింది. అక్కడికి ప్రసరించినటువంటి శక్తి అంతా కూడాను చిన్న కాలిలో, బొటనవేలులో ఉండేటువంటి చిన్న కణానికో లేకపోతే అణువుకో, అక్కడ ఉండేటువంటి సమస్యకో వెళ్ళాలి అంటే మనకు ఈ వాయువు అనేది తోడ్పడుతుంది అన్నమాట. అంటే వాయుశక్తివి వాయువు ద్వారా మనకి ప్రసరింపచేస్తుంది. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వాయువు కింద అగ్ని ఉంటుంది కదండి. సో అగ్నిని మనము అక్కడికి వరకు పంపించినప్పుడు దానిని మనము గుర్తించవచ్చు అనమాట. అందుకనే ప్రాణిక్ హీలింగ్లో కానీ, ఆకుపంచర్ కానీ, ఆకు ప్రెషర్ కానీ, ఈ మూడింటి ట్రీట్మెంట్స్లో మనము ప్రెషర్ని కానీ లేకపోతే శక్తిని కానీ పంపించినప్పుడు అక్కడ మనము వేడిని కానీ, ఉష్ణాన్ని కానీ మనము అనుభూతి చెందడం అనేది జరుగుతుందన్నమాట. మరి అక్కడి వరకు పంపించినప్పుడు నరాల సహాయం ఎంతైతే ఉందో దానిని తోసుకుంటూ వెళ్ళడానికి కూడా వాయువు సహాయం అంతనే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మనము అగ్నిశక్తిని, వాయుశక్తిని వెనకాలగా ఇలా పంపించినప్పుడు అగ్నిశక్తిని మనం ముందరికి పెట్టినాము అని అనుకుంటూ ఉంటాం. సో ప్రెషర్ పాయింట్ దగ్గర మనం పెట్టినప్పుడు కేవలం మనకు కనిపించేది అగ్నిశక్తి మాత్రమే. కానీ దానికి ఆటోమేటిక్గా ముందరికి వెళ్ళడానికి మన శక్తి అనేది ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంతవరకే అది ముందరికి వెళుతుంది. కానీ ఆ వ్యాధి వరకు చేరాలి అంటే, బొటనవేలి వరకు వెళ్ళాలి అంటే మనకు ఆటోమేటిక్గా వెనకాలే ఉండేటువంటి వాయువు అనేది, వాయుశక్తి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట.
అందుకనేసి మనము ఏ శక్తినైనా కూడాను, అంటే ఒక్కొక్కటిగా శక్తులను సంపాదించుకున్నా కూడాను, ఏ శక్తిని వాడినా ముందు ఉన్న శక్తి కానీ వెనుక ఉన్న శక్తి కానీ కూడాను వాటికి సహాయంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒకదానికొకటి తోడ్పాటుతోనే ముందరికి వెళ్ళడము, వెనుకకి వెళ్ళడము, ఏది అవసరమో అది తెలుసుకోవడం అనేది మనకి ఇక్కడ జరుగుతుందన్నమాట. సో మన కాలి వరకు అది వెళ్ళాలి, ఆ శక్తి వెళ్ళాలి అనేసి అంటే శక్తిని ఎక్కువ ఉపయోగించినప్పుడు, అగ్నిశక్తిని ఎక్కువ ఉపయోగించినప్పుడు అక్కడికి వెళతాము. రెండవది తోసుకొని వెళ్ళాలి కాబట్టి మనము వాయుశక్తిని ఇండైరెక్ట్గా కూడా వాడతామన్నమాట. సో అక్కడి వరకు చేర్చడానికి మనము వాయువుని ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. వాయుశక్తి ఈ ఒక్కదానికేనా అనేసి అంటే కాదండి. మన శరీరంలో పంచభూత శక్తులు అనేటివి ఏ విధంగా అయితే ఉన్నాయో పంచవాయువులు కూడా ఉన్నాయండి. ఆ పంచవాయువుని కూడాను సమస్థితిగా చేసుకోవడానికి కానీ, మనకు కావలసినటువంటి వాయువులు ఎంత అవసరము ఎంత లేదు అనేసి అని చూసుకోవడానికి కానీ మనకు శరీరంలో తోడ్పడుతుందన్నమాట. మనకు ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన వాయువులు అనేసి పంచవాయువులు ఉన్నాయి. ఇవి శరీరానికి మాత్రమే సంబంధించింది. మరి బుద్ధికి వచ్చేటప్పటికి ఒక ఆలోచనని సృష్టించాలి అనేసన్నా కూడా ఈ వాయువు యొక్క లేకపోతే వాయుశక్తి యొక్క అవసరం అనేది ఉంటుంది. ఎందుకు అనేసి అంటే మనం ఒక సామెత వినే ఉన్నాం, ఏమి గాలిలో మెడలు కడుతున్నావా అనేసి అని. నిజమే, మనము ఏమీ లేకుండా గాలిలో ఒక భవనాన్ని నిర్మించడం అనేది ఆలోచిస్తూ ఉంటాం. లేకపోతే మనం ఏదైనా కూడా మొదటగా ఆలోచన అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. ఆలోచనకి వెనుకగా ఉండేటువంటి శక్తి అంతా కూడాను వాయు శక్తి అన్నమాట. ఇక్కడ మనకి ఆల్రెడీ రూపం అంటే ఒక ఆకారాన్ని చూడాలి అనేసి అంటే అగ్నిశక్తి అవసరం అవుతుంది అనేసి మనం ఆల్రెడీ చెప్పుకునే ఉన్నాం. తర్వాత ఒక పదార్థం రూపాన్ని చూడాలి అనేసి అంటే అగ్ని కావాలి, ఆ రూపాన్ని నిలబెట్టాలి అనేసి అంటే భూశక్తి కావాలి, ఆ ఆకారం కదలికలు కావాలి అనేసి అంటే జలశక్తి కావాలి. ఈ విధంగా మనకి ఒక పదార్థం కానీ కదలిక కానీ ఆకారం కానీ లేనటువంటి దానిని మనం చూసేదంతా కూడాను మన ఆలోచనల్లోనే. ఆ ఆలోచనలకు కావలసినటువంటి శక్తి అంతా కూడాను వాయుశక్తి ద్వారానే మన ఆలోచనలకంతా శక్తి వెళ్ళి అక్కడ ఒక రూపం ద్వారా లేకపోతే ఒక సీన్ని కానీ ఒక అనుభవాన్ని కానీ మనము చూడడానికి అవుతుందన్నమాట. మనం అనుకుంటూ ఉంటాం మన ఆలోచనలకంతాను శక్తి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది అనేసి. అందుకనే ఎక్కువగా ఆలోచించద్దండి, తిన్నదని బలమంతా కానీ లేకపోతే ఉన్న శక్తి అంతా కూడా ఆలోచనలకే వ్యర్థమవుతుంది అనేసి అని అంటూ ఉంటారనమాట. కానీ అది నిజము అన్న విషయాన్ని మాత్రం మనము గ్రహించలేము. కానీ మనం ప్రతి విషయాన్ని గ్రహించగలిగితే ప్రతి దానిలో ఉండేటువంటి అర్థాన్ని అంతరార్థం వరకు మనం వెళ్ళొచ్చు అన్న విషయము ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. అంటే మనము అనుకుంటూ ఉంటాం ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి అని అనుకుంటూ ఉంటాం. నిజమే, మన మెదడులో ఆలోచనలకు స్థానం ఉన్నది, అక్కడనే జరుగుతూ ఉంది అనేసి అనుకుంటూ ఉంటాం. నిజమే, కానీ దానికి మనము ఇండైరెక్ట్గా ఇచ్చేదంతా కూడాను మనలో ఉండేటువంటి వాయుశక్తి అన్నమాట. అది బయట నుంచి తీసుకున్నా మనలో ఉండేటువంటి పంచభూత శక్తుల నుంచి తీసుకున్నా కూడాను దానికైతే ఉపయోగపడేది అవసరమయ్యేది వాయుశక్తి అన్నమాట. సో మన ఆలోచనలకంతా రూపము మనకి కంటి ముంద దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి అనేసి అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల ఉండేటువంటి వాయువు యొక్క అవసరము చాలా ఉంది. వాయుశక్తితోనే అవి కనిపిస్తున్నాయి అన్న విషయం మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మనము జలశక్తి ద్వారా కేవలం కదలికలు మాత్రమే ఇవ్వగలం. కానీ ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలన్నా కలర్స్ కానీ లేకపోతే అనుభవంలో ఉండే ప్రతి దానికి కూడాను కదలికలు ఇవ్వడానికి వాయుశక్తి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ జలశక్తి కదలికలను ఇస్తుంది అనేసి అని చెప్పినారు కదా, మరి వాయుశక్తి ఈ మూడింటిని ఇస్తుంది అనేసి అంటున్నారు. అక్కడ కొంచెం మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. ఏమనేసి అంటే జలశక్తి వలన మనకి ఏమవుతుంది అనేసి అంటే ఒక పదార్థం ఉందనుకోండి, అది అటు కానీ ఇటు కానీ మనకి కావలసిన విధంగా ఉన్న చోటనే కదలడానికి
ఉపయోగపడుతుందన్నమాట. అదే వాయుశక్తి ఉన్న చోట కాకుండా పక్కకి వెళ్ళడం కానీ, ఎగరడము, చేయడము, మిగిలిన పనులన్నీ కూడా చేస్తుంది. అంతేకాకుండా మనకు అగ్నిశక్తిలో మనము అక్కడ ఉండేటువంటి రంగులని, పదార్థాలని, వస్తువులన్నిటికీ కూడాను కాంతిని ఇవ్వడం వలన, వెలుగుని ఇవ్వడం వలన మనకు అక్కడ ఉన్న పదార్థాలు మనకి కంటికి కనిపిస్తాయన్నమాట. మళ్ళీ కంటికి కనిపిస్తే అవి కదలికలు అనేటివి ఉండాలి కదండి. సో ఆ పదార్థాలన్నీ కూడా కదులుతున్నవి మనం చూడాలి అనేసి అంటే మనకు కావాల్సింది వాయుశక్తి అనమాట. ఇది మనకు బుద్ధిపరంగా వచ్చేటువంటి అనుభవం అన్నమాట. సో ప్రతిదానికి 5 ఉన్నాయి కదండి: శరీరము, బుద్ధి, మనసు, ఆత్మ, అంతరాత్మ. సరే, ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు, మరి ఈ 5 చోట్లకి వేరేగా ఉంటుందా అనేసి అంటే అవును, నేను ఇక్కడ కేవలం శరీరము, బుద్ధికి మాత్రమే వాయుశక్తిని గురించినటువంటి ఎగ్జాంపుల్ చెప్పానన్నమాట. సో మనకు శరీరము లోపల ఏ విధంగా ఉంటుంది అనేసి అని, శరీరంలో మనకి ఒక కాలిలో ఉండేటువంటి అణువుకి ఏ విధంగా అయితే శక్తిని ప్రసరింపచేస్తూ అక్కడ ఉండేటువంటి సమస్యని కానీ, ప్రాబ్లంని కానీ తీరుస్తుంది అన్న విషయాన్ని చెప్పుకున్నాం. రెండవది, మనకు బుద్ధిలో ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడాను వాయుశక్తి ద్వారానే మనము ఒక ఊహకు కానీ, ఆలోచనకు కానీ రూపాన్ని మనము ఇస్తామన్నమాట. అందుకనే మన ఆలోచనలు కూడాను శక్తి ఉంటుంది కాబట్టినే అవి కదలికలు అనేటివి జరుగుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు వాయుశక్తి ఎందుకు అవసరమో అనేసి అంటే, మనకందరికీ కూడాను మిగిలినవి కాన పక్కన పెట్టినాము అంటే, ముఖ్యంగా మనం ఎదగడానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి స్టెప్ ఏది అనేసి అంటే, మనము ధ్యానం ద్వారా ఆల్రెడీ మనం ఒక 6 టాపిక్స్ చెప్పుకునేసినాం: ప్రాణశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేసి అని చెప్పి. సో ఆ శక్తులన్నీ తర్వాత బయటవన్నీ చూసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత మనం లోపలికి, మన అంతరం లోపలికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రయాణాన్ని మనము మొదలు పెడతామన్నమాట. ఆ క్రమంలోనే మన లోపల ఉండేటువంటి ఈ పంచభూత శక్తులను, పంచభూతాలను కూడాను వాడుకుంటూ మనము శరీరాన్ని మరణం నుండి ఉన్న స్థితి నుంచి మరణం లేని స్థితి వరకు, అంటే అమరత్వం వరకు మనం వెళ్ళాలి అనేసి అంటే, మన శరీరంలో ఉండేటువంటి కణాలను, అణువులను అన్నింటినీ కూడాను ఈ పంచభూత శక్తులతో నింపుకుంటూ దైవత్వం వరకు, అంతరాత్మ వరకు చేరడం అనేది అవసరమవుతుందన్నమాట. అందుకోసమని మనము పరమాత్మ శక్తి ద్వారా బయట ఉండేటువంటి విశ్వశక్తిని, లేకపోతే ఈ యూనివర్స్ గురించి, యూనివర్సల్ గురించి, ప్రపంచం గురించి, వివిధ లోకాలు, తలాలు అన్నింటినీ తెలుసుకున్నా కూడాను అవన్నీ కూడాను మన లోపల కూడా ఉన్నాయి అన్న విషయాన్ని గ్రహించాలి అన్నా కూడాను మనకు మొదట బయట అనుభవాలు కానీ, లేకపోతే బయట ఉండేటువంటి విషయంలో, అంటే ప్రతి పదార్థంలో ఉండేటువంటి జ్ఞానాన్ని, ఆత్మను, అంతరాత్మ వరకు కూడా మనము చేరుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. సో ప్రతి అణువులో కూడాను అంతరాత్మ ఉంటుంది అన్న విషయం తెలియాలి అన్నా కూడాను మనము మన శరీరాన్ని దాటి మొదట బయటకు వచ్చి బయట ఉండేటువంటి విశ్వము, యూనివర్స్, ప్రకృతి అంతా కూడాను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను, దేవి భాగవతాన్ని చదివినప్పుడు మనకు లోకాల గురించిన విషయాలను తెలుసుకుంటామనేసి. అంటే మనము మొదట బయట విషయాలన్నిటినీ కంప్లీట్ చేసుకున్నాము అనేసి అంటేనే మనకు లోపల ఉండేటువంటివి చాలా సులభంగా అర్థమవుతుందన్నమాట. సో ఇక్కడ మనకు బయట విషయాలు తొందరగా అర్థమవుతాయి. ఎందుకు అనేసి అంటే, మనం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ప్రతి అనుభవాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ పొందాలి అంటే శక్తితో అవసరం అవుతుందన్నమాట. అదే కాన బయట విషయాలు అయితే కేవలం కళ్ళు తెరుచుకొని గమనించడం అనేది, చెయ్యడమో, చూస్తూ ఉండడమో కానీ చేశాము అంటే చాలన్నమాట. అందుకే బయట విషయాలను అర్థం చేసుకున్నంత సులభంగా లోపలి విషయాలు మనకు అర్థం అవ్వవు. సో మనకి ఇక్కడ బయటవన్నీ కంప్లీట్, పరమాత్మ శక్తి, అంతరాత్మ శక్తి అక్కడ ఒక స్టేజ్ వరకు మనం వెళ్ళిపోతామన్నమాట. దాని తర్వాత మనము లోపల జర్నీ స్టార్ట్ చేసినప్పుడు పంచభూత శక్తులని చెప్పుకుంటూ వచ్చినాం కదా. సో ఈ వాయుశక్తి అనేది మన ఆలోచనలని విస్తరింపచేస్తూ, మనకు వ్యాపింపచేస్తూ, ప్రతి దానిలో ఉండేటువంటిది మనము జ్ఞానాన్ని పొందడానికి కానీ, లేకపోతే తీసుకోవడానికి కానీ,
అవసరమైనటువంటిది మనము పొందబడతామన్నమాట. ఎప్పుడైతే మనము మన ఊహలకు కానీ ఆలోచనలకు కానీ ఒక రూపమంటూ మనం చూసాం, కానీ దానికి కావలసినటువంటి శక్తి వాయువు అన్న విషయాన్ని మనము ఇప్పుడే గ్రహించినాము అనుకుంటున్నాను. సో ఈ వాయుశక్తిని పెంపొందించుకోవడం ద్వారా మనకి ఒక ఊహకి శక్తినివ్వడం అనేది ఆత్మశక్తి వరకు వెళ్ళాలి. కాకపోతే మనసుని ఏమవుతుంది అనేసి అంటే ఊహలు అంటే ఒకటి ఆలోచించాలి అనేసన్నా కూడాను మనకి వాయుశక్తిని అవసరం అవుతుందన్నమాట. సో ఫస్ట్ 2 చెప్పుకున్నాం కదా, శరీరానికి వ్యాధి గురించి చెప్పుకున్నాం, బుద్ధికి ఆలోచనలు చెప్పుకున్నాం, మరి మనసుకొచ్చి ఊహ అన్నమాట. సో ఇలా ఊహించాలి, ఇలా ఊహిస్తేనే మనకు అది అర్థమవుతుంది. దానికి కావలసినటువంటి ఫలితాలు అంటే చివరికి మనం పొందబడేది పాజిటివ్ నెగిటివ్ ఇటువంటి ఫలితాలు అనేసి అనుకుంటాం కదండి. ఆ ఊహ అనేది రావాలి అన్నా కూడాను మనకు మనసు స్థితిలో అంటే వాయుశక్తి మనసు స్థితిలో ఉన్నప్పుడు మనకి ఊహ అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే ప్రతి దాని వెనుక ఉండేటువంటి జ్ఞానాన్ని విషయ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటేనే మనకు సులభం అవుతుందండి. సో ఈ శక్తిని అంటే ఊహలో ఉండేటువంటి క్యారెక్టర్స్ని కానీ లేకపోతే కొత్తగా ఉండేటువంటి దానిని కానీ మనం చూడాలి అనేసి అన్నా, ఊహించుకోవాలి అన్నా, ఆలోచించాలి అన్నా కూడాను వాయుశక్తి అవసరమవుతుందన్నమాట. ఇక్కడ ఒకదాని మీద ఒకటి ఆధారపడే ఉంటుంది. మనము మొదట ఒక మనిషిని ఊహించాలి అనేసి అంటే ఆ మనిషి అనేది పదార్థం, అతను ఏ విధంగా ఎలా ఉంటాడు అనేది మనం ఆ రూపం ఇవ్వాలి. కేవలం అతని కదలికలు చూడాలి అనేసన్నా అతనికి జలశక్తి అవసరం అవుతుంది. అదే మనిషి ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అనే విషయాలు చూడాలి అంటే మనసు స్థితి అవసరం అవుతుంది. అతనికి శక్తి ఉందా లేదా, ఎంత శక్తి ఉందా అది అన్న విషయాలను తెలుసుకోవాలి అంటే వాయుశక్తి అవసరం అవుతుందన్నమాట. ఇది కేవలం ఒక మనిషి రూపం యొక్క వివిధ రకాలలో అంటే శరీర స్థితిలో కానీ బుద్ధి మనసు ఆత్మస్థితిలో కానీ ఉండేటువంటి రకాలు మాత్రమే అన్నమాట. ఇంకా మనం ఇది బయట గురించి మాత్రమే చెప్పుకున్నాం. లోపల గురించి తెలుసుకోవాలి అంటే మళ్ళీ ఆత్మశక్తికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అది నెక్స్ట్ ఆకాశ శక్తిలో వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు ప్రతిదీ కూడాను కదలికలు ఉన్నాయి అనేసి అంటే దానికి వాయుశక్తి అవసరమవుతుంది. మనం టీవీలో అయితే ఒక వస్తువు అక్కడే ఉండి కదలాలి అనేసి అంటే జలశక్తి చాలన్నమాట. అదే కనుక ఒక మనిషి అటు ఇటు టీవీలో కదులుతున్నది మనం చూడాలి అనేసి అంటే ఆ పదార్థాన్ని అక్కడికి ఇక్కడికి మూవ్ చేయాలి, కదిలించాలి. దానికి వాయుశక్తి అవసరమవుతుంది. సో ఈ విధంగా మనము తీసుకున్నటువంటి విశ్వశక్తి అంతా కూడాను కింద మధ్యలో పైన అంటే ఈ పంచభూతాలకు ఒకదానికి ఒకటి తోడుగా ఉంటుంది, రెండవది తోడ్పాడవుతుంది అనమాట. అందువలననే మనకు వాయుశక్తి ద్వారా కదలికలు అనేటివి మనము చూడగలుగుతాం. అది శరీరంలో అయినా కంటికి కనిపించని ఊహలో అయినా కూడా మనకు ఆలోచనలన్నీ కూడాను మనము పొందుతున్నాము అనేసి అంటే వాయుశక్తి ద్వారానే. అందుకనే మనం ఎక్కువ కోప్పడుతున్నాము, ఎమోషన్స్గా ఎక్కువ ఉన్నాము అనేసి అంటే వాయువుని మనము కంట్రోల్ చేసుకుంటే మనకు అన్నీ కూడాను సరిపోతాయి అని చెప్పడానికి కూడా కారణం అదే అనమాట. అందుకే కోపం ఎక్కువ ఉంది అన్నా, రోగాలు ఎక్కువ ఉన్నాయి అన్నా కొన్ని ప్రాణాయామం ద్వారా కుదురు పడటానికి లేకపోతే తగ్గడానికి కారణం ఇదే అన్నమాట. సో మనకి వాయుశక్తి అనేది శరీరంలోనే కాకుండా మన ఆలోచనలకు కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు ఇక్కడ మనం తెలుసుకున్నాం. మరి అదే వాయువు మనకు చిరంజీవత్వానికి కావలసినటువంటిది కూడాను ఉపయోగపడుతుంది. ఎందుకు అనేసి అంటే ఆహారము, జలము, అగ్ని ద్వారా జఠర రసాన్ని మనము ఓవర్కమ్ చేసేస్తాం, అంటే అధిగమించేస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే అధిగమిస్తామో గాలి పీల్చుకొని బ్రతకడం అనేది మనము నేర్చుకుంటాం. అంటే శరీరానికి కావలసినటువంటి గాలిని మాత్రమే మనం పీల్చుకొని బ్రతకడానికి కావలసినటువంటి శక్తిని మనము సంపాదించుకునేస్తాం. అక్కడ ఆహారంతో కానీ జలముతో కానీ అగ్ని జఠర రసంతో కానీ పని ఉండదన్నమాట. సో మనకి ఉపయోగపడే 2 మెయిన్ ఉపయోగాలు ఏమి అనేసి అంటే ఈ శరీరం ఎక్కువ కాలము తిండి లేకుండా కానీ తిండి అవసరం
పడకుండా కానీ ఉండడానికి కావలసినటువంటి శక్తిని సంపాదించుకుంటుంది. అటు 2 మనం పొందేటువంటి అనుభవాలన్నింటినీ కూడాను మనం పొందడానికి కావలసినటువంటి శక్తిని సమకూర్చుకుంటుందన్నమాట. సో ఈ వాయుశక్తి యొక్క ఉపయోగాన్ని మనము తెలుసుకున్నాము. తర్వాత భాగంలో ఆకాశ శక్తి గురించి తెలుసుకుందాము. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.